సంబంధించి అందరికీ చెప్పాలి అండ్ మీ దృష్టిలో పెట్టి మనం నెక్స్ట్ స్టెప్స్ తీసుకోవాలి రిగార్డింగ్ ఈ కాకినాడ యాంకరేజ్ పోర్ట్లో మనకు జరుగుతున్న ఈ పీడిఎస్ రైస్ సంబంధించిన ఇష్యూ మీ అందరికీ తెలిసిందే. సో ఇందులో భాగంగా 27th of this month ప్రైమా ఫేసీ నేను అంటే ఆ రోజు ఒక్కడనే వెళ్ళగలిగాను. ఆ రోజు కంప్లీట్ టీమ్ కానీ తీసుకోలేకపోయాం మనం. సో ఆర్డీఓ గారు వచ్చారు, నేను వెళ్ళి ఒకసారి ఆ షిప్ మీద ఏమేమి ఉన్నాయనేది ప్రైమా ఫేసీ చూసుకొని వచ్చాం. చూసిన దాంట్లో మనకి ఆన్ స్పాట్ టెస్టింగ్ చేసినప్పుడు అక్కడ పీడిఎస్ రైస్ ఉన్నమాట వాస్తవం. సో దాట్ రకరకాల వర్షన్స్ నడుస్తున్నాయి మీడియాలో. సో అక్కడ ఉన్నది పీడిఎస్ రైస్ అయితే వాస్తవం 100% దాంట్లో. ఆ పీడిఎస్ రైస్ సప్లై చేసిన వెండర్ ఎవరు, ఆ వెండర్ సంబంధించి మనం ప్రీవియస్లో బ్యాంక్ గ్యారంటీ ఏమైనా ఇచ్చినట్టువి ఉన్నాయేమో అని చెప్పి ఆ రోజు నేను కూడా అనుమానం వ్యక్తం చేశాం. మనం బయటకు వస్తూనే మనం కోర్టు నుంచి వస్తూనే బ్యాంక్ గ్యారంటీ ఇచ్చినవి ఉండొచ్చేమో. సో అది ఒకటి వెరిఫై చేసుకోవాలనుకున్నాం. సో ఆ వెరిఫికేషన్కి సంబంధించి నెక్స్ట్ 2-3 డేస్లో మనం ఒక మల్టీ డిసిప్లినరీ టీం అంటే కంప్లీట్గా రైస్ ఏదైతే లోడ్ చేసిందో షిప్లోకి, ఆ షిప్లో ఉన్న రైస్ ఏ ఎక్స్పోర్టర్ దగ్గర నుంచి వెళ్ళింది, ఆ ఎక్స్పోర్టర్కి ఏ మిల్స్ సప్లై చేశాయి, ఆ మిల్స్కి సంబంధించిన బిల్స్, ఆ ఎక్స్పోర్టర్కి సంబంధించిన బిల్స్, ఆ ఎక్స్పోర్టర్ ఏ గోడౌన్లో పెట్టున్నారు, ఆ గోడౌన్ నుంచి షిప్ వరకు రావడానికి అవసరమైన ట్రాన్స్పోర్టేషన్ కానీ అవసరమైన ట్రక్ షీట్స్ అవన్నీ వెరిఫై చేసుకొని ఇది నిజంగానే పీడిఎస్ రైస్ మనం బ్యాంక్ గ్యారంటీ ద్వారా రిలీజ్ చేసిందా కాదా అని నిర్ధారించుకొని ఆ పీడిఎస్ రైస్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ బ్యాంక్ గ్యారంటీ ఒకవేళ ఇచ్చున్నా కూడా పీడిఎస్ రైస్ బయటకి ఎక్స్పోర్ట్కి పంపించగలమా లేదా. సో ఈ యాక్టివిటీస్ అన్ని చేయడం కోసం అలాంగ్ విత్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఒక 5-member టీమ్ని అంటే రెవెన్యూ, పోలీస్, కస్టమ్స్, దెన్ వీఆర్ ఇంక్లూడింగ్ సివిల్ సప్లైస్ అండ్ పోర్ట్ అథారిటీస్. సో ఈ 5 డిపార్ట్మెంట్స్తో కలిపి ఒక టీం ఫామ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ టీం ఆ షిప్ మీదకి వెళ్ళి ఖచ్చితంగా ప్రతి లోడ్ని వెరిఫై చేసుకొని మనం ఏదైతే ఐడెంటిఫై చేసామో ఆ స్టాక్తో పాటు ఇంకా ఏదైనా దాని కింద కానీ తర్వాత షిప్ అంటే చాలా వరకు లోడింగ్ అయి ఉంటుంది. సో ఆ రోజు ఒక్కనే వెళ్ళగలిగాం కాబట్టి ఆ రోజు 100% మనం చెక్ చేసామని చెప్పలేకపోవచ్చు. సో కంప్లీట్గా షిప్ అంతా వెరిఫై చేసుకోవటం, దానికి సంబంధించి శాంపిల్స్ కానీ తర్వాత దానికి సంబంధించిన ఏదైనా డాక్యుమెంట్స్ కానీ సీజ్ చేసుకోవటం, ఆ డాక్యుమెంట్స్ శాంపిల్స్ తెచ్చుకొని ఆ తర్వాత నెక్స్ట్ ఏం స్టెప్స్ చేయాలి అండ్ కంప్లీట్గా ఇది ఎవరు సప్లై చేశారు, ఏం సప్లై చేశారు అనేది తేల్చుకున్న తర్వాత we will take the next course of action. Why I am trying to say this is షిప్ మన పోర్ట్లోనే సీజ్ చేయడం జరిగింది, ఇప్పుడు మన దగ్గరే ఉంది. అండ్ మనం బయట నుంచి దేశాల నుంచి ఏదైనా బ్లాక్ మార్కెట్లో ఏదైనా కొనడం కానీ ఇలాంటి స్మగ్లింగ్ అనే పదం వాడతారు. నేనన్న పదం ఉద్దేశం ఏంటంటే అందరికీ అర్థమయ్యే పదం. ఫస్ట్ థింగ్ యాక్చువల్లీ పీడిఎస్ రైస్ డైవర్షన్ అనే పదం వాడతాం మనం, బట్ డైవర్షన్ అనే పదం చాలా మందికి అర్థం కాదు. యాక్చువల్లీ ఆ డైవర్షన్ మనకి లోకల్ మార్కెట్లోనూ డైవర్ట్ అవ్వచ్చు, బయట దేశాలు కూడా డైవర్ట్ అవ్వచ్చు. బట్ స్మగ్లింగ్ అనే పదం ఎందుకు వాడామంటే బయట దేశంకి వెళ్తుందన్న ఉద్దేశంతో అది అందరికీ అర్థమవుతుంది, మనం చేస్తున్న పని ఉద్దేశం ఏంటో తెలియడం కోసం మనం వాడాము ఆ పదం. సో స్మగ్లింగ్ అనే పదం టెక్నికల్గా కరెక్టా కాదా పక్కన పెడితే ఉద్దేశం ఏంటంటే మన పీడిఎస్ రైస్ మన స్టేట్లో మనం వాడాలి, అంతే తప్పితే బయట దేశాలకు వెళ్ళకూడదు అనేది నా ఉద్దేశం. స్టాక్ మనం ఎన్నికి తీసుకోగలము అనేది నేను వర్కౌట్ చేసుకోవాలి. ఫస్ట్ స్టాక్ తెలియాలి కదా, తెలియకుండా మనం షిప్ను మనం సీజ్ చేసి మనం ఎన్ని రోజులు మన దగ్గర పెట్టగలమని నేను చెప్పలేను. ఐ వాంట్ టు డూ దట్ సర్చ్ టుమారో అండ్ దెన్ ఐ విల్ బి ఏబుల్ టు కమ్. నేను ప్లాన్ చేస్తాను, నేను చెప్తాను. గుడ్ పాయింట్, నేను చెప్తాను. సారీ, వీఆర్ నాట్ గివింగ్ ఎనీ పోర్ట్ మన వైపు నుంచి పోర్ట్ పర్మిషన్ ఇవ్వాలన్నమాట. అది వెళ్ళాలంటే వీ హావ్ స్టాప్ ద పర్మిషన్స్. Under seas with the port authorities and we are not issuing any permission for it to leave. మన వైపు నుంచి అది బయటకు వెళ్ళకుండా పర్మిషన్ ఇవ్వకుండా ఆపుతుంది. ఒక డిపార్ట్మెంట్ పట్టుకుంది, మేము కూడా వెళ్ళాలి జాయింట్ ఇన్స్పెక్షన్ చెప్పి ప్రతిసారి మనకి అది ఊర్లో లేదు కదా, మన షిప్లోకి వెళ్ళాలి. సెక్యూరిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి దాంట్లో, అంటే సేఫ్టీ ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో అందుకని అన్ని కలిపి ఒకేసారి ఏదైతే ఉందో కమిటీ లోపల సీజ్ చేసిన దాని గురించి మీరు కమిటీ చేసినట్టున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ జరుగుతుందంతా కూడా యాంకరేజ్ పోర్ట్ లో రూట్ లెవెల్లో జరుగుతుంది. అంటే మనం రూట్ లెవెల్లో మానేసి, అవును రూట్ లెవెల్ అంటే మనం చెక్ పోస్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసాము. నేను మిల్స్కి ఈరోజు ఆల్రెడీ ఒక టీమ్స్ మనం ఫామ్ చేసి మనం పంపిస్తున్నాము. ఆల్రెడీ ఇట్స్ ఆల్ పార్బాయిల్డ్ రైస్ యాజ్ ఆఫ్ నౌ. నేను చూశాను ఆల్రెడీ. అది పార్బాయిల్డ్ రైస్ అంటే బాయిల్డ్ రైస్. సో బాయిల్డ్ రైస్లో మనకు పీడిఎస్ రైస్ ఉండే అవకాశం ఉండదు. సో యాజ్ ఆఫ్ నౌ దట్ కెన్స్టార్ షిప్ సంబంధించి ఆల్రెడీ నేను నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, నేను వెరిఫై కూడా చేసుకున్నాము. దానికి వెళ్ళిన ట్రక్ షీట్స్ కూడా
వాస్తవం అండి. కొంత నా వైపు నుంచి అంటే మా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి కూడా చెక్ పోస్ట్ని ఇంకొంచెం బలవంతంగా ఇంకొంచెం స్ట్రెంథన్ చేసి ఉండాల్సింది. కొంచెం తప్పు అంచనా వేసి ఉండొచ్చు, లేకపోతే ఒక ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనం ఆ పోర్ట్ ఆపరేషన్స్ అఫెక్ట్ అవ్వకూడదన్న థాట్లో కొంత మనం రిలాక్స్ అయినమాట వాస్తవం. సో దానికి మనం ఈరోజు వీ హ్యావ్ సీన్ ఎంత వాల్యూ ఆఫ్ స్టాక్ మన దేశం దాటి వెళ్ళిపోతుంది. సో అందుకని సంబంధించి అగైన్ విత్ ఫుల్ కమిట్మెంట్ వీఆర్ అగైన్ స్ట్రెంథనింగ్ ద చెక్ పోస్ట్ అండ్ యూ విల్ సీ ద డిఫరెన్స్. ఇంకా మీరు ఈరోజు ఏదైతే చెప్పారో నాకు ఈరోజు నేను న్యూస్లో చూశాను, నేను అక్కడ చూసి నాకు అర్థమైంది అది ఇష్యూ ఒకటి నడుస్తుందని. నాకు దాని గురించి ఇంకా డీటెయిల్స్ నేను కనుక్కోవాలి. ఐఎమ్ నాట్ ఫుల్లీ అవేర్ ఆఫ్ ద డీటెయిల్స్. సో టు బీ ఆనెస్ట్ నేను అక్కడ లేని సైట్లో ఈ మన ఎంసీసీ కోడ్ వల్ల నేను ఐ కెన్ నాట్ అటెండ్. సో నేను అక్కడ దాని గురించి ఐ డోంట్ వాంట్ టు కమెంట్, బట్ ఐ రియల్లీ విష్ ఆ రోజు ఏదైతే జరిగిందో సార్ అలా అనుకోవడంలో, నాకు తెలిసి సార్ అనుకోవడంలో తప్పులేదు దాంట్లో. ఎందుకంటే ఇక్కడ ఉన్న జరుగుతున్న ఇష్యూస్ చూస్తున్నాయి 6 months నేను ఇక్కడ చూస్తున్నాను కదా, ఇది సచ్ ఎ స్ట్రాంగ్ లాబింగ్, సచ్ ఎ స్ట్రాంగ్ మాఫియా. అవి జరిగే అవకాశం లేదని అయితే నేను చెప్పలేను. 100% దాంట్లో అవకాశం ఉంది. అండ్ సార్ అనుకున్న తప్పు కూడా లేదు దాంట్లో. అండ్ మీరు అన్నట్లు అలా సార్ అలా ఆ ఇంప్రెషన్ వచ్చిన దానికి కారణం ఎవరు ఏంటని మనకు తెలియాలి. సో బట్ అట్ ద సేమ్ టైం అలాంటి ఇంట్రెస్టే లేదు, అలాంటి జరిగే అవకాశం లేదు చెప్పకూడదు. ఇట్ ఈస్ ఆల్వేస్ పాసిబుల్.